బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ తమిళ నటుడు దర్శకుడు కె భాగ్యరాజు కన్నుమూశారు. గుండెపోటుతో చెన్నైలో ఆయన తుది శ్వాస విడిచారు. భాగ్యరాజు చిత్ర పరిశ్రమలో సుదీర్ఘకాలంగా పనిచేశారు. 75 సినిమాల్లో నటించి 25 సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. శేఖర్ కమ్ముల నిర్మించిన కుబేరా చిత్రంలో భాగ్యరాజు నటించారు. కింగ్ ఆఫ్ సిల్వర్ ప్లే అని భాగ్యరాజ్కు పేరుంది. 1953 జనవరి 7న జన్మించిన భాగ్యరాజ్ భారతీ రాజా దగ్గర సహాయ దర్శకుడిగా కెరీర్ను ప్రారంభించారు. తెలుగులో ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, అబ్బాయి గారు చిత్రాలకు భాగ్యరాజ్ స్క్రిప్ట్ ఇచ్చారు. ఇక తెలుగులో పెళ్ళైంది కానీ చిత్రానికి దర్శకత్వం భాగ్యరాజ్ వహించారు. ప్రముఖ తమిళ నటుడు దర్శకుడు కె భాగ్యరాజ్ కన్నుమూశారు. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కాశీరావు ఫోన్ లో అందిస్తారు. కాశీరావు. దక్షిణ భారత సినీ పరిశ్రమలో కథను దర్శకత్వానికి కొత్త అర్థం చెప్పినటువంటి అరుదైన దర్శకుల్లో కె భాగ్యరాజ్ ఒకరైన చెప్పవచ్చు. తనదైన శైలిలో కుటుంబ కథా చిత్రాలతో కోట్లాది ప్రేక్షకుల మనసు గెలుచుకున్నటువంటి ఆయన ఇక లేరు. నటుడిగా, దర్శకుడిగా, కథా రచయితగా, స్క్రీన్ ప్లే రచయితగా, నిర్మాతగా బహుముఖ ప్రజ్ఞతో 5 దశాబ్దాలకు పైగా సినీ రంగానికి సేవలు అందించినటువంటి భాగ్యరాజు గుండెపోటుతో చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో దక్షిణ భారత సినీ పరిశ్రమ ఒక గొప్ప కథకుడిని కోల్పోయింది. 1970ల మధ్యకాలంలో తమిళ సినీ పరిశ్రమలో అడుగుపెట్టినటువంటి భాగ్యరాజు మొదట్లో ప్రముఖ దర్శకుడు భారతీ రాజా వద్ద సహాయ దర్శకుడిగా కూడా పనిచేశారు. 16 వైతినెలే, కిలిక్కే పోగుం రైలు వంటి చిత్రాల నిర్మాణంలో భాగమయ్యారు. ఆ అనుభవమే ఆయనకు దర్శకత్వంలో బలమైన పునాది అయింది. ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు పోషించిన ఆయన తన ప్రతిభతో దర్శకుడిగా ఎదిగారు. 1953 జనవరి 7న తమిళనాడులోని ఈరోడ్ జిల్లా వెల్లంకొయ్యల సమీపంలో జన్మించినటువంటి భాగ్యరాజ్ సాధారణ కుటుంబంలో పెరిగారు. పాఠశాల విద్య పూర్తయ్యాక సినిమాలపై ఉన్నటువంటి ఆసక్తితో చెన్నై చేరుకున్నారు. సినీ అవకాశాల కోసం ఎన్నో కష్టాలు పడ్డారు. సహాయ దర్శకుడిగా, జూనియర్ ఆర్టిస్ట్ గా పనిచేస్తూ సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 1979లో విడుదలైన సోరెల్లా చిత్రంగల్ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసినటువంటి భాగ్యరాజ్ ఆ తర్వాత వరుస విజయాలతో తమిళ సినీ పరిశ్రమలో అగ్రదర్శకుడిగా నిలిచారు. ఆయన సినిమాల్లో కుటుంబ విలువలు, మధ్యతరగతి జీవితం, సహజ హాస్యం, భావోద్వేగాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. అందుకే ఆయన్ను అభిమానులు ప్రేమగా స్క్రీన్ ప్లే కింగ్ గా అని పిలిచేవారు. దర్శకుడిగానే కాదు, నటుడుగా కూడా భాగ్యరాజు ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. తన కెరీర్ లో 75కి పైగా చిత్రాల్లో నటించారు. 20కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు, పాటల రచన, నిర్మాణం ఇలా ఒక సినిమాకు అవసరమైనటువంటి అనేక విభాగాల్లో ఆయన తన ప్రతిభను చాటుకున్నారు. అందుకే ఆయన్ను తమిళ సినీ పరిశ్రమ వన్ మ్యాన్ స్టూడియోగా కూడా అభివర్ణించింది. భాగ్యరాజ్ సినిమాలు కేవలం తమిళానికే పరిమితం కాలేదు. ఆయన రూపొందించిన అనేక చిత్రాలు తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో రీమేక్ అయ్యాయి. తెలుగులో ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, అబ్బాయి గారి చిత్రాలకు కథా స్క్రీన్ ప్లే అందించారు. అలాగే పెళ్ళయింది కానీ దర్శకత్వం వహించారు. ఆయన కథ చెప్పే శైలి తెలుగు ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది. వ్యక్తిగత జీవితంలో కూడా భాగ్యరాజు ఎన్నో ఒడిదుడుకులు చూశారు. తొలి భార్య ప్రవీణ అనారోగ్యంతో మరణించగా అనంతరం ప్రముఖ నటి పూర్ణిమ జయరామ్ను 1984లో వివాహం చేసుకున్నారు. వీరికి 2 సంతానం. కుమారుడు శాంతన్ భాగ్యరాజ్ తమిళ సినిమా పరిశ్రమలో హీరోగా, నటుడిగా కొనసాగుతున్నారు. కుమార్తె శరణ్య భాగ్యరాజ్ కూడా నటిగా సినీ రంగంలోకి వచ్చి అనంతరం ఇతర రంగాల్లో తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ భాగ్యరాజు కొంతకాలం చురుకుగా వ్యవహరించారు. అయితే ఆయన అసలు గుర్తింపు మాత్రం కథకుడుగానే నిలిచిపోయింది. కుటుంబ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఆయన చిత్రాలు ఇప్పటికీ టెలివిజన్ లో ప్రసారమైనప్పుడు మంచి ఆదరణ పొందుతుంటాయి. ఇటీవల కూడా భాగ్యరాజు సినిమాల్లో నటిస్తూ బిజీగానే ఉన్నారు. దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన కుబేరా చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించారు. ఈ ఏడాది ప్రారంభంలోనే సినీ రంగంలో ఆయన 50 ఏళ్ల ప్రయాణాన్ని తమిళ సినీ పరిశ్రమ ఘనంగా సన్మానించింది. కానీ ఆ వేడుక జరిగిన కొద్ది నెలలకే ఆయన మరణించడం సినీ అభిమానులను తీవ్ర విషాదంలో ముంచెత్తిందనే చెప్పుకోవాలి. గుండెపోటుతో అస్వస్థతకు గురైనటువంటి భాగ్యరాజును చెన్నైలోని ఆసుపత్రికి తరలించినప్పటికీ వైద్యులు కాపాడలేకపోయారు. ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమిళ సినీ పరిశ్రమ ఇది తీరని లోటుగా కూడా అభివర్ణిస్తున్నారు. కథను ఎలా చెప్పాలి,
ప్రేక్షకుడిని ఎలా నవ్వించాలి, కుటుంబ కథను ఎలా హృదయానికి హత్తుకుని ఎలా మలచాలి అనే విషయాలలో భాగ్యరాజుకు ఒక ప్రత్యేక పాఠశాల. దర్శకుడిగా, నటుడిగా, రచయితగా ఆయన వేసినటువంటి ముద్ర దక్షిణ భారత సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. వెండితెరపై ఆయన సృష్టించిన పాత్రలు, కథలు, భావోద్వేగాలు తరతరాల ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సినీ అభిమానులు నివాళులు అర్పిస్తున్నారు. లహరి. రైట్ కాశీరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.